రైట్. మిగతా వార్తల్ని కూడా చూద్దాం. చాలా ప్రధానమైన వార్తలు కనిపిస్తున్నాయి. సాక్షి దినపత్రికను చూస్తే సూపర్ 6 అమలు చేసేసా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ నిన్న. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ, ఇక ఎవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరొకటి కాదు. చాలా క్లియర్గా చెప్పుకొచ్చేసారు, అన్నీ అయిపోయాయని చెప్పుకొచ్చేశారు. తల్లికి వందనం కింద 13,000 ఇస్తున్నాం, P4కు ఆడబిడ్డ నిధి, స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగ భృతి అనుసంధానం. సో అయిపోయినట్టే ఇవన్నీ. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, పోలీసులు నడి రోడ్డుపై దళితులను కొడితే జగన్ పరామర్శిస్తాడంటే సీఎం చేసినటువంటి కామెంట్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. రైట్. ఇక తల్లికి వందనం మహామోసం అంటూ సాక్షి దినపత్రికలోనే కనిపిస్తోంది. ఇచ్చేది 13,000, ఏకంగా 30 లక్షల మందికి పైగా ఎగనామం. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులు 87,41,885. ఇప్పుడు మీరు ఇస్తానంటోంది అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే 54,94,703 మందికి మాత్రమే, అంటే 30 లక్షల మంది విద్యార్థులకు ఎగ్గొట్టేశారు. జూలై 5న తల్లుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నది ఇందుకే. జూలై 5 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఇంట్లో ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వందనం ఇవ్వరట. చాలా కోతలు ఉంటాయి. ఎందుకు ఇంతమందికి కోతలు పడ్డాయన్న దానికి చాలా క్లియర్గా రాసుకొచ్చింది సాక్షి దినపత్రిక. తల్లులందరూ కూడా తప్పనిసరిగా చదవండి. అసలు మీరు అర్హులా కాదా అనేది దీన్ని బట్టి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తను చూస్తే చదివితే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ పొందితే వందనం లేదు, ఫీజు రియంబర్స్మెంట్కే అతిగతి లేదు, తెలుసు కదా, పేరుకే అది, ఆ డబ్బులే ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. సో ఆ పేరుతో కట్. విద్యుత్ బిల్లు 300 యూనిట్ దాటితే కట్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్ పొందిన వారికి కట్. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే కట్. నెలవారీ ఆదాయం 10 నుంచి 12,000 మించితే పథకం కట్. 100,000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, కారు ఉన్నా కట్. సింపుల్. ఇలాంటివన్నీ చూడాలంటే ఒకసారి సాక్షి దినపత్రిక చూసుకోండి. అసలు మీకు డబ్బులు వస్తాయా రావా అన్నది తెలిసిపోతుంది. ఇక బాధ్యత మరచి బాధితురాలి పేరు చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్ తీరును తప్పుపట్టిన ప్రజా సంఘాలు ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడం పైన ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సత్యసాయి జిల్లాలో 14 మంది టీడీపీ కీచకులు 9వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినటువంటి కేసు గురించి మాట్లాడుతూ పేరు చెప్పడం అనేది గతంలో కూడా మనం చూసాం. ఇట్లే పేరు చెప్పినందుకు మాజీ ఎంపీ మాధవ్ పైన కేసు నమోదు చేశారు. మరి ఈ విషయంలో ఏం చేస్తారనేది నేను చెప్పలేను, కానీ న్యాయం అందరికీ సమానం అంటారు. న్యాయం అందరికీ సమానం కాదు, కొందరికి ఎక్కువ సమానం అనేది కొన్ని సందర్భాల్లో రుజువు అవుతూ ఉంటుంది. ఇదే కేసుకు సంబంధించి చాలా దారుణం. ఈ కేసు వెలుగులోకి రాకుండా ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తోంది ప్రభుత్వం. రామగిరిలో గూండాగిరి, లైంగిక దాడి బాధితురాలి కుటుంబ పరామర్శకు వెళుతుంటే ఆంక్షలు, పరిటాల పచ్చదండు దౌర్జన్యం. ఇక్కడ ఉన్నది మహిళా ఎమ్మెల్యే. కనీసం ఇప్పటి వరకు ఆ అమ్మాయిని కానీ కుటుంబాన్ని కానీ పరామర్శించలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అడ్డుకుంటున్నారు, అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ను జాతీయ రహదారిపైన ఆపేసిన పోలీసులు అనే వార్తను చూడొచ్చు. ఇదే సాక్షి దినపత్రికలో తల్లికి వందనం మహామోసం అంటూ ఏ లెక్కన ఇస్తున్నారనేది చాలా క్లియర్గా రాసుకొచ్చారు. చాలా బాగుంది వార్త. మీరు సాక్షి దినపత్రిక చదివితే మీకు ఈ మహామోసం ఏంటనేది బయటపడుతుంది. నెక్స్ట్, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అన్నారు కదా, వీరందరూ అనర్హులంటూ కూడా సాక్షి దినపత్రికలో వార్త కనిపిస్తుంది. కాబట్టి నేను ఇదివరకే చెప్పాను, తల్లిదండ్రులు తప్పనిసరిగా చదవాల్సినటువంటి వార్త ఇది. తర్వాత తిరుచానూరులో శ్రీ ఆదివరాహి అమ్మవారి విగ్రహం ఆలయ ధ్వంసంపై సర్వత్రా విస్మయం. దేవతామూర్తుల విగ్రహాలను టీడీపీ నేతలు నదిలో విసిరేయడంపై ఆగ్రహం. ఇటీవలి కాలంలో ఎన్ని ఘోరాలు జరిగాయో ఆ ఘోరాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చారు. కళింగపట్నం రామాలయంలో 7 విగ్రహాల ధ్వంసం, శ్రీకూర్మ క్షేత్రంలో పెద్ద సంఖ్యలో నక్షత్ర తాబేళ్ల తగలబెట్టేసినటువంటిది మృతికి సంబంధించిన వార్త. సింహాద్రి అపర్ణ క్షేత్రంలో గోడ కూలి 7 భక్తుల దుర్మరణం. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో తొక్కిసలాట, 6 మృతి. కాశీనాయన జ్యోతి క్షేత్రంలో ఆశ్రమం కూల్చివేత. మరి సనాతన ధర్మ పరిరక్షకులైనటువంటి మన హైందవ ధర్మ సంస్కృతి పరిరక్షకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు. పైగా వారాహి అమ్మవారిది, ఆయన అదే వాహనం, అదే పేరు పెట్టుకుని అదే వాహనం పైన తిరిగి ఎన్నికల్లో విజయం సాధించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాంటి వారాహి అమ్మవారి విగ్రహాన్ని కూలగొట్టి నదిలో విసిరి పడేస్తే ఈరోజు వరకు దానిపైన మాట్లాడే వాళ్ళు కనిపించట్లేదు. తర్వాత సాక్షిలోనే మేడే మేడే, అత్యవసర పరిస్థితిలో పైలట్ పలికే మాట ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే సిగ్నల్ ఏటీసీకి వెళ్ళింది, అది హైలైట్ చేస్తూ వార్తనిచ్చింది, మంచి వార్తను ప్రచురించింది. సాక్షి దినపత్రికలో
మహిళా ఎమ్మెల్యే అయి ఉండి తన నియోజకవర్గం తన సొంత మండలానికి చెందిన దళిత బాలికపై నెలల తరబడి 14 మంది లైంగిక దాడికి ఒడిగడితే ఎమ్మెల్యే పరిటాల సునీత కనీసం బాధిత బాలికను పరామర్శించిన పాపాన పోలేదు, పైగా ఆ ఊర్లోకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటోందనే వార్త కనిపిస్తోంది. ఈ సూపర్ 6 మోసం ఏ రకంగా ఉందనేది చర్చిద్దాం. అలాగే తల్లికి వందనంలో ఏ విధంగా కోతలు పెట్టారు, ఎవరెవరికి కోతలు పెట్టారు, ఎన్ని రకాలుగా కోతలు పెట్టారు, నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అమ్మఒడి పథకం పైన ఎటువంటి కామెంట్స్ చేశారు, వీడియోస్తో సహా మనం చూద్దాము. ఈలోపు ఇంకా కొన్ని ప్రధానమైన వార్తలు, ఒక 2 వార్తలు ఉన్నాయి ఇదే పథకానికి సంబంధించి. ఒక పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డే. ఈనాడు దినపత్రిక. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు, 4 పిల్లలున్న తల్లులు 20,053 మంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడే అన్నారు. కానీ ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎవరి ఖాతాల్లో ఎప్పుడు వేస్తున్నారనే వార్త ఎక్కడా మీరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఈ వార్తకు సంబంధించి లబ్ధిదారులని భావిస్తున్న తల్లిదండ్రులందరూ కూడా ముందుగా సాక్షి దినపత్రిక చదవండి. మీ ఖాతాల్లో పడుతుందా లేదా అని ఇప్పుడే నిర్ధారణ అయిపోతుంది. తర్వాత సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు. ఈనాడు దినపత్రిక. అందుకే అమరావతి మహిళలపై అలా మాట్లాడా. చంద్రబాబు టీడీపీపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది, అందువల్లే సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు. గుడ్. ఇది కుటుంబ సభ్యులు కూడా మంచి పాత్రే నిర్వహించారు. ఈ వ్యాఖ్యల్ని ఎవరు సమర్థించరు. సో వారు చేసిన వ్యాఖ్యలు, కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో, కొందరి మనసు గాయపడడం, ఆ తర్వాత చేయని తప్పుకు క్షమాపణ చెప్పిన నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొమ్మినేని గారు అరెస్ట్ కావటం, ఇవన్నీ చూస్తున్నాము. సో రియలైజేషన్ ఒకటి నాకు తెలిసి కృష్ణరాజు గారిలో ఒక రియలైజేషన్, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని రియలైజేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మంచి పరిణామం రావాలి. ప్రతి వ్యక్తిలో ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భంలో పశ్చాత్తాపం కనబడాలి, తప్పనిసరిగా కనబడాలి. పోలీసుల విచారణలో వివిఆర్ కృష్ణరాజు వెల్లడి. సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు, నన్ను పిలుస్తున్నారు అని అంటే దీనికి సంబంధించి ఒకవేళ ఇది నిజంగానే ఆయన చెప్పారా, చెప్పకపోయినా ఎక్కువగా సాక్షి ఛానల్ కనిపిస్తుంటారు. అలాగే వారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో కూడా మాట్లాడుతుంటారు. ఒకవేళ సాక్షి ఛానల్లో ఎక్కువగా కనిపిస్తున్నారని చెబితే అది వాస్తవమని అనుకున్నా ఆయన డేటాతో సహా వస్తూ ఉంటారు వివిధ అంశాలకు సంబంధించి. మీకు ఉదాహరణకి జీడిపి కానీ, జిఎస్డిపి కానీ, వివిధ రంగాల అభివృద్ధి కానీ, వ్యవసాయం ఇలాంటివి కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగాల కల్పన కానీ ఈ డేటాతో వస్తుంటారు. కాబట్టి మనం ఆ అంశం మీద వారిని ఇన్వైట్ చేసి ఆ డేటా ప్రజలకు వినిపించేటటువంటి ప్రయత్నం చేశామే తప్పిస్తే ఎవరి మనసులు గాయపరచాలని, ఒకరి మనోభావాలు దెబ్బతీయాలని, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని సాక్షి ఎప్పుడూ కూడా కోరుకోదు. కృష్ణరాజు గారు చెప్పిన పొరపాటున మాట్లాడా అని కూడా అన్నారట. నిజంగా ఇది కొంత రియలైజేషన్ రావడం మనం సంతోషించదగ్గ పరిణామంగానే చూస్తున్నాం. ఎవరైనా సరే గట్టిగా మాట్లాడొచ్చు, అబ్యూస్ చేయకూడదు, వాస్తవాలను ప్రజలకు చెప్పొచ్చు, ఒక ప్రాంతాన్ని కించపరచకూడదు. అది ఎవరు చేసినా తప్పే.